హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ని బట్టి పాకిస్తాన్ టర్కీ నుండి బ్రాండ్ న్యూ సైపర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనడానికి ప్లాన్ చేస్తుంది. ఇప్పటిదాకా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ కోసం పూర్తిగా చైనా మీదే ఆధారపడింది. 125 కిలోమీటర్ల రేంజ్తో HQ-9 ఎక్స్పోర్ట్ వర్షన్, తర్వాత 40 కిలోమీటర్ల రేంజ్తో HQ-16 ఎక్స్పోర్ట్ వర్షన్, ఇంకొన్ని మేడ్ ఇన్ చైనా షార్ట్ రేంజ్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్, స్కాల్ప్, హ్యామర్ గైడెడ్ బాంబ్స్తో 11 ఎయిర్ బేస్ల మీద విజయవంతంగా దాడులు చేసింది. హార్పీ డ్రోన్లు లాహోర్లో ఉన్న ఒక HQ-9 సిస్టమ్ ఇంకొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేశాయి. దీంతో చైనీస్ ఎయిర్ డిఫెన్స్పై పాకిస్తాన్కి పూర్తిగా నమ్మకం పోయినట్టుంది. అందుకే టర్కీ వైపుకి తిరిగింది. నిజానికి అంతకుముందే బ్రహ్మోస్ మిస్ఫైర్ అయినప్పుడు చైనీస్ సిస్టమ్స్పై పాకిస్తాన్కి డౌట్ వచ్చింది. అందుకే లాస్ట్ ఇయర్ రష్యా నుండి అదే 120 కిలోమీటర్ల రేంజ్తో S-350 సిస్టమ్ కావాలని రిక్వెస్ట్ చేసింది. కానీ రష్యా నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. చైనా తప్పితే పాకిస్తాన్కి ఉన్న 2 మిత్ర దేశాలు టర్కీ, అజర్బైజాన్. అజర్బైజానే ఇజ్రాయెల్ నుండి కొని వాడుతుంది. ఇక టర్కీ అయితే S-400 సిస్టమ్ని కొన్న సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా డెవలప్ చేసుకుంది. సో లేటెస్ట్ సైపర్ డిఫెన్స్ కావాలని అడుగుతుంది. ఈ సైపర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టర్కీ 3 ఫేజుల్లో డెవలప్ చేస్తుంది. ఫస్ట్ బ్లాక్ 1, దీనికి 100 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అన్ని సిస్టమ్స్ లాగానే 20 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్ళగలదు. ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్స్, క్రూజ్ మిసైల్ని డౌన్ చేయడానికి డెవలప్ చేసింది. షెడ్యూల్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఇది సర్వీస్లో జాయిన్ అవ్వాలి, కానీ స్టేటస్ గురించి అయితే క్లారిటీ లేదు. అయితే బ్లాక్ 2కి 150 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 30 కిలోమీటర్ల ఎత్తులో టార్గెట్స్ని డౌన్ చేయగలదు. ఈ వర్షన్ కొన్ని బలిస్టిక్ మిజైల్స్ని కూడా డౌన్ చేయగలదు. తర్వాత సైపర్ బ్లాక్ 3కి 180 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రేంజ్ ప్లస్ 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉంటుంది. దీనికి బలిస్టిక్ మిజైల్స్కి ఎగెన్స్ట్గా ఇంప్రూవ్డ్ కేపబిలిటీస్ ఉంటాయని చెప్తుంది. బ్లాక్ 1 అయితే ఇప్పుడు రెడీగా ఉంది. మిగతా 2 డెవలప్మెంట్లో ఉన్నాయి. యూరప్ దేశాల్లో 100 కిలోమీటర్ల రేంజ్తో 2 సిస్టమ్సే ఉన్నాయి. ఫస్ట్ ఫ్రాన్స్, స్పెయిన్లు కలిసి డెవలప్ చేసిన శామ్టీ, రెండోది ఈ సైపర్. చాలా దేశాలు అమెరికన్ పేట్రియట్ మీదే ఆధారపడుతున్నాయి. సో పాకిస్తాన్ చైనీస్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాక ఈ యూరోపియన్ అలై వైపు తిరిగింది. టర్కీ ఇప్పుడు పాకిస్తాన్కి ఆల్ వెదర్ అలై అని నిరూపించుకుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సహాయం చేసే దోస్త్. చైనా పాకిస్తాన్కి అతిపెద్ద మిలిటరీ సప్లయర్ అయిన ఇండియా ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసిన తర్వాత వార్ టైంలో ఎలాంటి వెపన్స్ని సప్లై చేయలేదు. కానీ శాటిలైట్ ఇమేజెస్తో పాకిస్తానీ దాడులకి సహాయం చేసింది. కానీ టర్కీ అయితే ఈ టైంలోనే 400కి పైగా డ్రోన్లని సప్లై చేసింది. వాటిని ఇండియన్ మిలిటరీతో పాటు గోల్డెన్ టెంపుల్ లాంటి ప్రెస్టీజియస్ ప్లేసెస్ మీద దాడి చేయడం కూడా వాడింది. కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని డౌన్ చేశాయి. టర్కీ ఈ డ్రోన్లతో పాటు తమ మిలిటరీ పర్సనల్ని కూడా డ్రోన్ ఆపరేటర్స్గా పాకిస్తాన్లోకి పంపింది. ఇండియా జరిపిన స్ట్రైక్స్లో 2 చనిపోయారు కూడా. ఇలా టర్కీ ఆల్ వెదర్ అలై ఎందుకు అవ్వాలనుకుంటుంది? ఎర్డోగాన్కి ముస్లిం దేశాలకి నాయకుడు అవ్వాలనే లక్ష్యం ఉంది. పాకిస్తాన్ 2వ అతిపెద్ద ముస్లిం దేశం, పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఒకే ఒక్క ముస్లిం దేశం. సో పాక్ టర్కీ వైపు ఉంటే ఎర్డోగాన్ అంబిషన్స్కి చాలా అడ్వాంటేజ్. ఇంకో పక్క పాకిస్తాన్కి కాశ్మీర్ విషయంలో తమకి సపోర్ట్ చేసే దోస్తులు కావాలి. టర్కీ దానికి ముందంజలో ఉంటుంది. ఇలా 2 దేశాల మధ్య బాండింగ్ అనేది ఏర్పడింది. పాకిస్తానీ టీవీ ఛానల్స్లో తరచూ ఎర్డోగాన్ని పొగుడుతూ కూడా ఉంటారు. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే యుద్ధ సమయంలో కూడా ఆదుకునే దేశమని పేరు తెచ్చుకోవడానికి ఎర్డోగాన్ ఈ యుద్ధంలోకి టర్కీని కూడా ఇన్వాల్వ్ చేశాడు. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ టర్కీస్ సిస్టమ్స్ని కౌంటర్ చేయగలదా? ఈ సిస్టమ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చైనీస్ సిస్టమ్స్ కంటే బెటర్గా ఉంటుందని అనుకుందాం. బ్రహ్మోస్ మిసైల్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక స్కాల్ప్ మిసైల్స్ పూర్తిగా అన్స్టాపబుల్ అయితే కాదు, రష్యా కూడా అప్పుడప్పుడు షాట్ డౌన్ చేసింది. కానీ ఈ స్టెల్దీ మిసైల్స్ దాదాపు రష్యాని కూడా ఛాలెంజ్ చేశాయి. కాబట్టి సైపర్ డిఫెన్స్ అనేది స్కాల్ప్కి ఎగెన్స్ట్గా కూడా పూర్తి గ్యారంటీ ఇవ్వలేదు. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేసే మిషన్స్, అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ డెడ్ మిషన్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన పూర్తి సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించలేదు.
ఇజ్రాయేలీ హార్పీ డ్రోన్స్తోనే నాశనం చేసింది. ఒకవేళ సైపర్ ఇలాంటి డ్రోన్లన్నీ స్టాప్ చేస్తుంది అనుకున్నా ఎయిర్ ఫోర్స్లో రష్యన్ KH-31P యాంటీ రేడియేషన్ మిజైల్స్ ఉన్నాయి. ఇవి బ్రహ్మోస్లా ర్యామ్జెట్ ఇంజన్తో సూపర్ సోనిక్ స్పీడ్తో వెళ్తాయి. అలాగే స్వదేశీ రుద్రం 1 కూడా రెడీ అయింది. కానీ లిమిటెడ్ సిరీస్లో సర్వీస్లో ఉందా లేదా అనేది పూర్తి సమాచారం లేదు. రుద్రం 2 హైపర్సోనిక్ యాంటీ రేడియేషన్ మిజైల్ టెస్టులు కూడా జరుగుతూనే ఉన్నాయి. 2019కి ముందు అంత సామర్థ్యం లేదు కానీ లాస్ట్ 6 ఇయర్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ని అయినా ఛాలెంజ్ చేయగల ఎయిర్ టు గ్రౌండ్ మిజైల్స్ని అర్సెనల్లోకి చేర్చుకుంది. అలాగే ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నైనా డిస్ట్రాయ్ చేయగలిగే హైపర్సోనిక్ యాంటీ రేడియేషన్ మిజైల్స్ని కూడా అందులోకి చేర్చుకోబోతుంది. సో ఈ సైపర్ ఎయిర్ డిఫెన్స్ అనే ప్లాన్ ద్వారా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిందని, చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్పై నమ్మకం పోయిందని అర్థమవుతుంది. అయితే ఈ టర్కీస్ ఎయిర్ డిఫెన్స్ చాలా అడ్వాన్స్డ్ అయినా కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ స్ట్రైక్ కేపబిలిటీ అనేది ఆల్రెడీ చాలా పెద్ద లెవెల్కి వెళ్ళింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.